ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చుట్టూ ఇంత పెద్ద చర్చ జరుగుతూ ఉంది. విమర్శలు, ప్రతి విమర్శలు పతాక స్థాయిలో కనిపిస్తూ ఉన్నాయి. ఇటు విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారేమో ప్లాన్ బి మావిగన్ను సూచించారు. మావిగన్లో ప్రయోజనాలేంటి, అమరావతిలో ప్రయోజనాలేంటి, దేనికి లాభాలు దేనికి నష్టాలు అనే కంపారిజన్ కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అయినా కూడా ఎక్కడే కూడా అధికార పార్టీ అరే రాజధాని అంటే అందరికీ సంబంధించిన విషయం కదా, దీంట్లో భిన్నాభిప్రాయాలకు ఆస్కారం ఉండకూడదు కదా, అందుకని చెప్పి దీంట్లో ఎవరెవరి అనుమానాలు ఏంటి నివృత్తి చేద్దామని కనీసం ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు. సో ఎవరికి ఉండే అనుమానాలను కలిసి నివృత్తి చేద్దాం, ఏదైనా ఒక సమావేశం అన్న పెడదామని చెప్పి అటువంటి ఆలోచన ఏ కోశానా చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడేమో తనకు సంబంధం లేని మహిళా బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడుతూ ఉంటే దీనికి మద్దతు ఇద్దాం, మోదీ సంకల్పాన్ని బలపరుద్దామని జగన్ గారికి అండ్ వాళ్ళ మిత్రపక్ష చంద్రబాబు గారి మిత్రపక్ష పార్టీలైన బీజేపీ జనసేన అధ్యక్షులకి అటు షర్మిల గారికి కమ్యూనిస్టు పార్టీలు కూడా చంద్రబాబు గారు లేఖలు రాశారు. ఈ లేఖ రాసిన వెంటనే నెటిజన్లు కూడా ఒక అర్థవంతమైన డిమాండ్ చంద్రబాబు గారి ముందుకు పెట్టారు. మీరు పదే పదే అమరావతి మన రాష్ట్రానికి గౌరవం అంటారు, అమరావతి మన రాష్ట్రానికి దిక్సూసి అంటారు, అమరావతి మన అందరిది అంటారు కదా, అటువంటప్పుడు అందరిది అమరావతి అనే విధంగా దాని చుట్టూ ఉన్న విమర్శలకు ఆ విమర్శలను పారదోలే విధంగా మీరు ఇప్పుడు రాసినట్లే జగన్ గారికి ఒక లేఖ రాయండి. ఆ లేఖలో ఆయన లేవనెత్తుతున్నటువంటి అంశం ఏంటి, దానికి మీరు సమాధానం జగన్ గారికే కాకుండా మిగిలిన అన్ని పార్టీల అధ్యక్షులకు ఇట్లా లేఖలు రాయండి, ప్రజల సౌకర్యార్థం దాన్ని బహిరంగంగా విడుదల చేయండి అని నెటిజన్లు అడుగుతూ ఉన్నారు. ప్రధానమైన ప్రశ్నలు ఒకటే, అసలు మొదటి 50,000 ఎకరాలని మహానగరం కడతామని, ఇప్పుడేమో 50,000 ఎకరాలతో మున్సిపాలిటీగా మిగిలిపోతుంది, ఇంకొక 50,000 ఎకరాలు కావాలి అని అండ్ మీ నోటి నుంచి 2 నుంచి 4 లక్షల కోట్ల మౌలిక వసతులకే ఖర్చు పెట్టాలని చెబుతూ ఉన్నారు. అంత భూమి, అంత ఖర్చు, అంత అప్పు, ఆ అప్పు మీద ఇంకెంత వడ్డీ, సంవత్సరానికి ఎంతలైనా నువ్వు 1,00,000 కోట్లు తీసుకున్నా, నువ్వు మామూలుగా తక్కువ పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ వేసుకున్నా కనీసం 14-15 వేల కోట్లు, సంవత్సరానికి 1,00,000 కోట్లకే 15,000 కోట్లు వడ్డీనే కట్టాలి. వడ్డీ కట్టాలి, మళ్ళీ ప్రిన్సిపల్ అమౌంట్ కట్టాలి. మరి ఇంత అవసరం ఏముంది చంద్రబాబు గారి లేఖలో వివరించాలి. ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే ఏంటి అన్న ప్రశ్న, దానికి కూడా చంద్రబాబు గారు అదే లేఖలో సమాధానం రాయాలి. ఒక ఎస్ఎఫ్టీకి 14,000 రూపాయల ఖర్చు ఏంటి అన్నది ప్రశ్న, ఎందుకు అన్నది కూడా చంద్రబాబు గారు లేఖలో రాయాలి. ఎందుకు 14,000 రూపాయల ఖర్చు, స్థలాలతో సహా కలిపి బెంగళూరు, చెన్నై, ముంబై లాంటి చోట్ల 5 స్టార్ ఫెసిలిటీస్కి ఎస్ఎఫ్టీకి 5,000 రూపాయల కంటే ఎక్కువ కావట్లే. మరి ఇక్కడ స్థలం ఫ్రీ, ఇసుక ఫ్రీ, ఇంకా మిగిలిన రాయితీలు ఉండనే ఉన్నాయి. మరి ఎందుకు ఇంత ఖర్చు అవుతుంది వివరంగా చంద్రబాబు గారు ఆ లేఖలో రాయాలి. ఇటువంటివన్నీ ఆయన 19కి ముందు కాంట్రాక్ట్లు తీసుకున్న వాళ్ళకే 24లో మీరు రాగానే అవి రద్దు చేసి మళ్ళీ అదే కాంట్రాక్ట్ కంపెనీకి ఇంతకు ముందున్న రేటుకి 2-3 ఎందుకు ఇస్తున్నారు? ఇటువంటివన్నీ వివరంగా ప్రతి ప్రశ్నకు చంద్రబాబు గారు సమాధానం చెప్పి వివరించి అన్ని పార్టీల అధ్యక్షులకు ఒక లేఖ రాయాలి అని చెప్పి నెటిజన్లు డిమాండ్ చేయడం చాలా వ్యాలిడ్ డిమాండ్ అనిపించట్లేదు? నాకైతే అనిపిస్తూ ఉంది. అప్పుడే కదా అమరావతి అందరిది అనేది, రాష్ట్ర ప్రజలందరిది అనాలి అంటే వచ్చే అనుమానాలను నివృత్తి చేయాల్సి ఉంటుంది, తలెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సో మరి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయకపోయారు, కనీసం ఒక లేఖలో అయినా ప్రతి ప్రశ్నకి చంద్రబాబు గారు సమాధానం చెప్పి ఈ పార్టీ అధ్యక్షులందరికీ లేఖ రాయాలి, అప్పుడు మాట్లాడాలి.